హాయ్ అండి. నేను కొత్త ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 8:30 నుంచి 9:30 వరకు. అంటే ఈ బ్యాచ్‌లో ఏం చెప్తారు అంటే ఇది 100 రోజుల పాటు కొనసాగుతుందండి. ఈ బ్యాచ్‌లో బేసిక్స్ నుంచి అంటే వర్బ్స్ ఎలా పలకాలి, ఎండింగ్‌లో ఎలా పలకాలి, స్టార్టింగ్‌లో ఎలా పలకాలి, ప్రెపోజిషన్స్ అండ్ ప్రొనౌన్స్, అలాగే సెంటెన్స్‌లు రాయిపిస్తాము. ఈ సెంటెన్స్‌ల ద్వారాగా పారాగ్రాఫ్‌లు రాయిపిస్తాము. పారాగ్రాఫ్‌లు అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్ చెప్తాము. ఇలా ఈ 100 రోజుల్లో ఒక న్యూస్ పేపర్ మీ ముందేసుకుని చదివేంతగా ఈ బ్యాచ్ ఉంటుందండి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, మీరు ఆన్లైన్ బ్యాచ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనము రీసెంట్ వీడియోస్లో వర్బ్స్ గురించి నేర్చుకుంటున్నామండి. ఇంతవరకు నేను గత 6-7 వీడియోస్ నుంచి కూడా 300 వర్బ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 300+ నుంచి చూద్దామండి. ఇవాళ నేను ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాను, ఒక కాంటెస్ట్ తీసుకున్నాను, ఒక సందర్భం తీసుకున్నాను. ఏంటి అది అంటే విడిచిపెట్టు, వదిలిపెట్టు. శాశ్వతంగా విడిచిపెడితే ఎలా చెప్పాలి, కొంతకాలం పాటు ఏదైనా విడిచిపెడితే ఎలా చెప్పాలి, ఓకేనా, పక్కకు పెడితే ఏంటి, ఓకే, దానికి సంబంధించిన పదాలన్నీ ఒక చోట రాశాను. 7-8 పదాలు వచ్చినాయి. దాని తర్వాత అడగటం, వినమ్రంగా అడిగితే ఎలాగు, రాతపూర్వకంగా అడిగితే ఎలా, అందులో స్పోకెన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఏమున్నాయి, రిటర్న్గా ఎలాంటి పదాలు ఉన్నవి అని చూద్దామండి. మొదటిగా విడిచిపెట్టు, వదిలిపెట్టు అనే పదాల గురించి చూద్దాం. రైట్, ఇవాళ మొదటి పదం వచ్చేసి క్విట్. క్విట్ క్విట్ విడిచిపెట్టు, వదిలిపెట్టు. ఇట్స్ ఇర్రెగ్యులర్ వర్బ్ అండి. సేమ్ టు సేమ్ అండి. క్విట్, క్విట్టెడ్, క్విట్టెడ్ రెండు ఒకటే. ఇది రెగ్యులర్ వర్బ్ అండి, అది ఇర్రెగ్యులర్ వర్బ్. కొన్ని వర్బ్స్కి 2 ఫామ్స్ ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి. క్యూయుఐటి క్విట్, క్విట్. క్యూయుఐటి క్విట్, క్విట్టెడ్, క్విట్విట్. విడిచిపెట్టు, వదిలిపెట్టు శాశ్వతంగా, మళ్ళీ టేకప్ చేసే అభిప్రాయం ఉండదు, మళ్ళీ వెనక్కి వచ్చే అభిప్రాయం ఉండదు. అలా విడిచిపెట్టడాన్ని, వదిలిపెట్టడాన్ని క్విట్ అంటారు. మై ఫ్రెండ్ హ్యాస్ క్విట్ the habit of smoking recently. My friend has quit or quitted the habit of smoking recently. ఈ మధ్య మా స్నేహితుడు ఒకడు స్మోకింగ్ అనేది విడిచిపెట్టేశాడు, మానేశాడు. అంటే మళ్ళీ పోవడం ఇంకా దానికి. అలా క్విట్ ఇండియా అని అంటాం కదా. క్విట్ ఇండియా అంటే శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తా ఉన్నాం. అందుచేతనే దాన్ని క్విట్ ఇండియా అంటాం, కానీ లీవ్ ఇండియా అని చెప్పేసి అనం. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్విట్ అండ్ she quit her school at the age of 16. She quit or she quitted her school at the age of 16. 16 ఏళ్ల వయసులోనే ఆమె తన స్కూల్ మానేసింది, స్కూల్ని విడిచిపెట్టేసింది, వెళ్ళడం మానేసింది అని చెప్పడానికి అలా ఈ క్విట్ అనే మాటతో చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి, లీవ్ ఎలా పలకాలండి? LEAVE, లీవ్. LIVE అయితే లివ్. లీవ్, లివ్. ఇదేంటి? LEAVE, లీవ్, లీవ్. లెఫ్ట్, లెఫ్ట్. విడిచిపెట్టు, వదిలిపెట్టు. ఐ లెఫ్ట్ మై ఫోన్ ఇన్ ద హోమ్. నేను మా ఫోన్ని ఇంట్లో విడిచేశాను, వదిలిపెట్టేశాను. అంటే మళ్ళీ వెళ్తాను, మళ్ళీ తీసుకుంటాను. రైట్. హీ లెఫ్ట్ ద క్లాస్ వెరీ ఎర్లీ ఎస్టే. హీ లెఫ్ట్ ద క్లాస్ వెరీ ఎర్లీ ఎస్టే. అతని క్లాస్ని చాలా తొందరగా విడిచేశాడు నిన్న. షీ లెఫ్ట్ హర్ బ్యాగ్ ఆన్ ద టేబుల్. ఆమె తన బ్యాగ్ని టేబుల్ పైన విడిచిపెట్టేసింది, మళ్ళీ వస్తుంది, బ్యాగ్ తీసుకుంటుంది. ఇలా విడిచిపెట్టు, వదిలిపెట్టు. కొంతకాలం అయితే కనుక లీవ్, లెఫ్ట్, లెఫ్ట్ అంటాము. శాశ్వతంగా విడిచిపెట్టేస్తే క్విట్ అని అంటాము. రైట్. అలానే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ విషయానికి వస్తే LEAVE, లీవ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో విఈ అనే స్పెల్లింగ్ ఎండింగ్లో వస్తే కింది పెదవిని పై పంటతో పట్టుకుని చెప్పాలండి. LIVE, లివ్. చూడండి, నేను ఈ కింద పెదవిని పై పంటతో పట్టుకునేదానికి చేస్తున్నాను. LOVE, లవ్. GIVE, గివ్. FIVE, ఫైవ్. ఇట్స్ నాట్ 5, రైట్. ఈ కింది పెదవిని పై పంటతో పట్టుకుని చెప్తాను ఎప్పుడు విఈ ఎండింగ్లో వచ్చినప్పుడు. వి కానీ విఈ కానీ. FIVE, ఫైవ్. GIVE, గివ్. MOVE, మూవ్. నేటివ్, ఇన్ఫర్మేటివ్,
లీవ్, లైవ్, ప్రూవ్, ఇంప్రూవ్ ఇలా అనమాట అండి. రైట్. విడిచిపెట్టు, వదిలిపెట్టు. శాశ్వతంగా అయితే క్విట్ అంటాము. కొంతకాలం అయితే లీవ్ అంటాం. నెక్స్ట్ అండి మరొక పదం ఉంది. గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్. గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్. ఇది కూడా సేమ్ టు సేమ్ అండి. విడిచిపెట్టు, వదిలిపెట్టు శాశ్వతంగా. సాధారణంగా మన డైలీ లైఫ్లో స్పోకెన్ ఇంగ్లీష్లో గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్ కనిపిస్తుంది. విడిచిపెట్టు, వదిలిపెట్టు శాశ్వతంగా. అలాగే చేతులు ఎత్తేయటం, ఏదైనా కాంపిటీషన్లో నా వల్ల కాదిక అని చేతులు ఎత్తేయడాన్ని కూడా గివ్ అప్ అంటారు. రైట్. హీ హ్యాస్ గివెన్ అప్ ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్. రీసెంట్లీ. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పుకుంటున్నాం. అక్కడేమో క్విట్ అని చెప్పుకున్నాము, ఇక్కడేమో గివ్ అప్ అని చెప్పుకుంటున్నాం. గివ్ అప్ అన్న అర్థం ఏమిటండి? విడిచిపెట్టు, వదిలిపెట్టు శాశ్వతంగా. హీ హ్యాస్ గివెన్ అప్ ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ రీసెంట్లీ. అతను తన స్మోకింగ్ హ్యాబిట్ని రీసెంట్గా విడిచిపెట్టేశాడు. అట్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ హిస్ ఎగ్జామ్ హీ గేవ్ అప్ హోప్స్. ఓకేనండి. అతను ఇంక చివరి వరకు పోరాడాడు. చివరిలో ఆ ఎగ్జామ్ చివరిలో ఉండగా అతను తన హోప్ని విడిచిపెట్టేశాడు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్. నెవర్ గివ్ అప్ యువర్ హోప్. నీ ఆశ అనేది ఎప్పుడు వదులుకోకు. ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి చెప్పేటప్పుడు ఆ సందర్భంలో అలా గివ్ అప్ అని చెప్తారండి. రైట్. నెక్స్ట్ చూడండి, అబాండన్. ఎలా పలకాలండి? అబాండన్డ్. ఇది కూడా అంతే అండి. విడిచిపెట్టు, వదిలిపెట్టు. ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళే విడిచిపెట్టేయడం. బాధ్యత మరిచి వదిలిపెట్టడాన్ని అబాండన్ అంటారు. షీ వాజ్ అబాండన్డ్ బై హర్ పేరెంట్స్ అట్ ద టైనీ ఏజ్ ఇన్ హర్ లైఫ్. తన టైనీ అంటే చిన్న అని అర్థం. అట్ స్మాల్ ఏజ్ she was abandoned by her parents at a small age, at her tiny age. తన చిన్న వయసులోనే ఆమె తన తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడింది. వదిలేస్తారు కదా, ఒక చెత్త కుప్పలో వదిలేయటం, అక్కడ వదిలేయడం, ఇక్కడ వదిలేయడం చేస్తారు కదా. దాట్ ఈస్ కాల్డ్ as abandoned. హీఈస్ అన్ అబాండన్ చైల్డ్. అతను తల్లిదండ్రుల చేత వదిలిపెట్టబడిన కుర్రాడని అర్థం. రైట్. అబాండన్ అంటే ఏంటండి? విడిచిపెట్టు, వదిలిపెట్టు, బాధ్యత భరిచి చూసుకోకుండా, అంటే జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళని వదిలేసేయడాన్ని అబాండన్ అంటారండి. మామూలుగా కూడా ఉపయోగిస్తారు, వస్తువులు కూడా ఉపయోగిస్తారు. దే అబాండన్ దిస్ వాటర్ ట్యాంక్ వితౌట్ క్లీనింగ్ దట్. ఓకేనా? వాటర్ ట్యాంక్ని అబాండన్ చేశారు, విడిచిపెట్టేశారు, క్లీన్ చేయకుండా, దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. అలా విడిచిపెట్టడాన్ని, వదిలిపెట్టడాన్ని అబాండన్ అంటారు. రైట్. నెక్స్ట్ అండి, అమిట్. ఇట్స్ నాట్ ఓమిట్, ఇట్స్ ఏ అమిట్. అమిటెడ్ ఏంటండి? విడిచిపెట్టు, వదిలిపెట్టు. అన్నింటినీ తీసుకుని ఒకదాన్ని పక్కకు తీస్తారు కదా, అలాంటి సందర్భంలో అమిట్ చేయడం అంటారండి. సంజు శాంసన్ వాజ్ అమిటెడ్ ఫర్ ద T20 World Cup as he hasn't performed well in the recent past matches. ఈ మధ్య జరిగిన మ్యాచెస్లో అతను సరిగా పర్ఫామ్ చేయకపోవటం వల్ల అతని వరల్డ్ కప్లోకి అమిట్ చేసేశారు. ఓకేనా? అందరినీ తీసుకున్నారు, అతన్ని మాత్రం పక్కన పెట్టారు. అలా ఏదైనా పక్కన పెట్టడం. సాధారణంగా మనం చూడండి, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి సీడ్స్ నుంచి. ఓకేనా? ఏదైనా విత్తనాల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, ఆయిల్స్ సేకరించేటప్పుడు ఆ ప్రొసీజర్లో మనకి బై ప్రొడక్ట్స్ వస్తాయి, వాటిని అమిట్ చేస్తారు. ఓకేనా? అలా విడిచిపెట్టేయడాన్ని అమిట్ అంటారు. ఏదైనా ప్రాసెస్లో వచ్చిన ఎక్స్ట్రా థింగ్, ఒక వేస్ట్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు తీస్తారు. అందరినీ పెట్టుకుని ఒకళ్ళు మాత్రం పక్కకు విడిచిపెట్టడాన్ని అమిట్ అని కూడా చెప్తారు. రైట్. అంటే అబాండన్, అమిట్. విడిచిపెట్టు, వదిలిపెట్టు, పక్కన పెట్టు. నెక్స్ట్ అండి, లీవ్. లెఫ్ట్ ఉంది కదా, దానికి ఒకవేళ ఫా చేరిస్తే ఏంటి? లీవ్ ఫా, లెఫ్ట్ ఫా. ఓకేనా? ఇక్కడ తప్పు పడిందండి, స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ. లీవ్ ఫా, లెఫ్ట్ ఫా అంటే అర్థం ఏమిటనుకుంటున్నారు? బయలుదేరడం అండి. హీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ బై ట్రైన్ ఎస్టర్డే. అతను నిన్న ఢిల్లీకి ట్రైన్లో బయలుదేరాడు. హీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ బై ఎ ట్రైన్ ఎస్టర్డే. రైట్. ఐ జనరలీ లీవ్ ఫర్ ఆఫీస్ అట్ 8 AM ఇన్ ద మార్నింగ్. నేను సాధారణంగా ఆఫీస్కి 8 గంటలకు బయలుదేరుతా. ఓకేనా? మా ఇంటి దగ్గర నుంచి నేను సాధారణంగా ఆఫీస్కి 8కి బయలుదేరుతా.
ఐ జనరలీ లీవ్ ఫర్ ఆఫీస్ అట్ 8 o'clock in the morning డైలీ. నేను రోజు నా ఆఫీస్కి సాధారణంగా 8 గంటలకి బయలుదేరుతా మొదలవుతా. ఓకేనా. షీ లెఫ్ట్ ఫర్ అమెరికా. షీ హ్యాస్ లెఫ్ట్ ఫర్ అమెరికా ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఆమె ఈ మధ్య అమెరికాకు బయలుదేరి వెళ్ళింది. ఇలా బయలుదేరి వెళ్ళడాన్ని లీవ్ ఫర్ లెఫ్ట్ ఫర్ అంటారండి. రైట్. ఎస్. నెక్స్ట్ సెట్ అండి. అడగటం, వినమ్రంగా అడగటం. కోరటం, వినమ్రంగా కోరడం. అభ్యర్థించడం, అడుగు, కోరు, అభ్యర్థించు. రాతపూర్వకంగా అడగటము, నేరుగా అడగటము. ఇలా రిటర్న్ ఇంగ్లీష్ పదాలు ఏమున్నాయి, మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలాంటి పదాలు ఉన్నాయి, ఈ అడగడం గురించి చూద్దామండి ఇప్పుడు. రైట్. ఇందులో మొదటిగా ఆస్క్. ఏంటండి? ఆస్క్. ఇది ఎలా పలకాలి? ఆస్ట్. ఆస్క్ డు కాదండి, ఆస్ట్. ఆస్క్, ఆస్ట్, ఆస్ట్. అడుగు, ప్రశ్నించు, కోరు. అడగటాన్ని, ప్రశ్నించడాన్ని, కోరడాన్ని కూడా ఆస్క్ అనే అంటారండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ V2 ఈ పాస్ట్ ఫామ్ ఎలా పలకాలి? ఆస్క్డ్ కాదండి. ఏంటి ఆ రూల్ ఏంటి? ఇక్కడ చూడొచ్చు మీరు, V1లో ఎండింగ్ సౌండ్ ఏమొచ్చిందండి? ఇలా ఉంది. ఇక్కడ రాస్తున్నాను. ఆస్క్. ఎండింగ్లో ఎలా ఉందండి? ఆస్క్. క. ఎండింగ్లో ఏముందండి? క. క. అలా వచ్చినప్పుడు తర్వాత రాసే డి ఉంది కదా, ఆ డిని ఇలా పలకాలి. ఆస్క్, ఆస్ట్. కుక్, కుక్డ్. ఈ కుక్ అన్నప్పుడు కూడా ఎండింగ్లో చూడండి, V1లో క వచ్చింది. అలా క వచ్చినప్పుడు తర్వాత రాసే డిని ఎలా చదవాలి? టగా చదవాలి. ఆస్క్, ఆస్ట్. లుక్, లుక్డ్. వాక్, వాక్డ్. ప్యాక్, ప్యాక్డ్. సక్, SECK, సక్, సక్డ్. లీక్, లీక్డ్. మోక్, MOCK, మోక్, మోక్డ్. లైక్, లైక్డ్. లాక్, లాక్డ్. అలానే ఆస్క్, ఆస్ట్. అడుగు, ప్రశ్నించు, కోరు. రైట్. హీ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్. అతను నన్ను ఒక ప్రశ్న అడిగాడు. కెన్ ఐ ఆస్క్ యూ ఎ ఫేవర్? కెన్ ఐ ఆస్క్ యూ ఎ ఫేవర్? నేను మిమ్మల్ని ఒక ఫేవర్ అడగచ్చా, అంటే నేను ఒక ఫేవర్ కోరచ్చా. రైట్. హీ ఆస్క్డ్ హిస్ ఫ్రెండ్ సోనీ టు మ్యారీ హిమ్. అతను తన స్నేహితురాల్ని పెళ్లి చేసుకోమని కోరాడు. ఇలా కోరడాన్ని, అడగటాన్ని కూడా ఆస్క్ అని అంటారు. హీ ఆస్క్డ్ మీ ఏ పర్సనల్ క్వశ్చన్. హీ ఆస్క్డ్ మీ ఏ పర్సనల్ క్వశ్చన్. నాకు అతను ఒక పర్సనల్ క్వశ్చన్ అడిగాడు, ప్రశ్నించాడు. రైట్. ఆస్క్ అంటే అది అర్థం. నెక్స్ట్ అండి, సీక్. ఇక్కడ ఉంది చూడండి, సీక్. ఇది కూడా పలకడం అనేది ఇంపార్టెంట్. సోట్. ఎలా పలకాలండి? సోట్. కొంతమంది సీక్, సాట్ అంటూ ఉంటారు. సాట్ కదండి, సోట్. సీక్, సోట్, సోట్. అడుగు, కోరు. ముఖ్యంగా రాతపూర్వకంగా, అంటే లీవ్ కావాలని అభ్యర్థించడం. అడుగు, కోరు, వినమ్రంగా. అడుగు, కోరు, అభ్యర్థించు. సీక్ అంటే ఏంటండి? అడగటం, కోరటం, అభ్యర్థించడం, వినమ్రంగా, రాతపూర్వకంగా, మెయిల్ ద్వారాగా, లెటర్ రాసి ఇలా అడిగితే సీక్ అంటారు. ఐ హ్యావ్ సోట్ మై బాస్ ఫర్ గ్రాంటింగ్ మీ 10 days of leave. ఐ హ్యావ్ సోట్ మై బాస్ టు గ్రాంట్ మీ 10 days of leave. నేను మా బాస్ని 10 రోజుల పాటు లీవ్ శాంక్షన్ చేయమని నాకు కోరాను. ఐ హ్యావ్ సోట్ మై బాస్ టు గ్రాంట్ మీ 10 days of leave. అంటే నేను ఒక లెటర్ సబ్మిట్ చేశాను. ఓకేనా. మన లీవ్ లెటర్స్ రాసినప్పుడు, ఏదైనా లెటర్ రాసినప్పుడు ఐ సీక్ యువర్ పర్మిషన్ ఇలా రాస్తామండి. ఐ సీక్ అంటాం, ఐ ఆస్క్ అనం. ఇలా సీక్ అంటే కోరు అని అర్థం. సీక్, సోట్, సోట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ పదం అండి, రిక్వెస్ట్. రిక్వెస్టెడ్. అడుగు, కోరు, అభ్యర్థించు పొలైట్ వేలో. ఓకేనా. రిక్వెస్ట్ అంటే ఏంటండి? రిక్వెస్టెడ్. ఎలా పలకాలండి? టీఈడి ఉంది కదా, ఈ టీఈడిని ఎప్పుడు ఎండింగ్లో రాసినా టీఈడిగా కాకుండా టీఐడిగా చదవాలి. టెడ్ అని కాకుండా టిడ్. హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. ఓకేనా. ఇలా చదవాలి. అలా చూసుకుంటే రిక్వెస్టెడ్. ఐ హ్యావ్ రిక్వెస్టెడ్. సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. I have requested my boss to grant me 10 days of leave.
నేను అభ్యర్థించాను, వినమ్రంగా అడిగాను, కోరాను 10 రోజుల పాటు లీవ్ శాంక్షన్ చేయమని. అలాంటి సందర్భంలో రిక్వెస్ట్ సాధారణంగా పొలైట్ వేలో, రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వర్డ్ చూడండి, క్వశ్చన్. ఇక్కడ ఏం పలకాలండి? చా పలకాలి. క్వశ్చన్, క్వశ్చన్ కాదు, క్వశ్చన్. క్వశ్చన్, క్వశ్చన్, క్వశ్చన్. ప్రశ్నించు, అడుగు, అనుమానించు. ఇంకో మాట కూడా ఉంది, అనుమానించడానికి కూడా క్వశ్చన్. ఓకేనా? ద పోలీస్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ ద కల్ప్రిట్. పోలీస్ వాళ్ళు ఆ ముద్దాయిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ద పోలీస్ పీపుల్ క్వశ్చన్డ్ ద విట్నెస్. విట్నెస్ అంటే ఏంటి? సాక్షి. పోలీస్ వాళ్ళు ఆ సాక్షిని ప్రశ్నించారు. The government, the opposition is questioning the government for taking these kind of steps. ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నందుకు గాను ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉంది. ఓకేనా? ద అపోజిషన్ పార్టీ క్వశ్చన్డ్ ద గవర్నమెంట్ ఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఫర్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టెప్స్, రైట్. ఇలాంటి చర్యలు తీసుకుంటున్నందుకు, ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నందుకు అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ అండి, గ్రిల్. ఏంటండి? గ్రిల్, గ్రిల్డ్, గ్రిల్డ్. ప్రశ్నలు అడగడాన్ని, ప్రశ్నించడాన్ని గ్రిల్ అంటారు. మరి క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎక్స్ ప్రశ్నలు వేయటం, చాలా ప్రశ్నలు వేయటాన్ని, ఆ టైంలో నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు, ఆ రోజు నీకు అక్కడ ఏం పని, ఇలా ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, ఎక్కువ ప్రశ్నలు సివియర్గా, తీవ్రంగా అడగటాన్ని గ్రిల్ అంటారు. అంటే గ్రిల్ అంటే మరొక అర్థం, మన చికెన్ ఉంది కదా, చికెన్ ఆర్ మటన్, అక్కడ సన్నటి మంట పైన కోడో ఏదోటి అలాడి తీసి కాలుస్తారు కదా, అలా కాల్చడాన్ని గ్రిల్ అంటారు. అదే మాదిరిగా ప్రశ్నించడాన్ని కూడా, యక్ష ప్రశ్నలు వేయటాన్ని కూడా గ్రిల్ అని అంటారు. ఆ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ Mr. Jagan Mohan Reddy was grilled by CBI and income tax long back. A few years ago, our former chief minister Mr. Jagan Mohan Reddy was grilled by CBI and income tax. చాలా సంవత్సరాల క్రితం ఈ జగన్ మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ప్రశ్నించారు అని చెప్తున్నాను. యక్ష ప్రశ్నలు వేశారు, ప్రశ్న అడగబడ్డాడు అని చెప్పేసి చెప్తున్నాను, పాసివ్ వాయిస్లో చెప్తున్నాను. నెక్స్ట్ అండి, బెగ్డ్. ఇదేంటి? వేడుకోవడం, అర్థించడం, అడగడం, బ్రతిమాలటం. బెగ్ అంటే ఏంటండి? భిక్షాటన చేయడం అనేది అర్థం ఉంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. దానితో పాటుగా అడిగిన, అర్థించిన, వేడుకున్న, బ్రతిమాలిన బెగ్ అంటారండి. షీ బెగ్డ్ ద టెర్రరిస్ట్ నాట్ టు కిల్ హర్. ఓకేనా? ఆమె ఆ టెర్రరిస్ట్ని బతిమాలి అడిగింది, అర్థించింది, వేడుకుంది, నన్ను చంపద్దు అని. She begged the terrorist not to kill her, right. He begged her not to leave her children. He begged his wife not to leave her children. తన పిల్లల్ని విడిచిపెట్టద్దు అని ఆ హస్బెండ్ తన భార్యని కోరుకున్నాడు, అడుక్కున్నాడు, వేడుకున్నాడు, రైట్. In India still lots of children are begging in the streets for food. ఇప్పుడు ఇండియాలో ఇప్పటికీ చాలామంది పిల్లలు స్ట్రీట్స్లో ఫుడ్ కోసం అర్థిస్తున్నారు, వేడుకుంటున్నారు, అడుక్కుంటున్నారు అని చెప్పి. ఇన్ ఇండియా లాట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ బెగ్గింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఫర్ ఫుడ్ స్టిల్, రైట్. అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, బిసీచ్డ్. అలానే బిసోట్ అంటే రెండు ఒకటేనండి. బిసీచ్డ్ అన్న, బిసోట్ అన్న రెండు ఒకటే. ఈ బెగ్కి ఆల్టర్నేటివ్ వర్డ్ అండి ఇది. ఈ బెగ్ అంటే సాధారణంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ కనపడుతుంది. ఈ బిసీచ్ అనే మాట రిటర్న్ ఇంగ్లీష్లో ఎక్కువ కనపడుతుంది అనమాట అండి. రెండు ఒకటే అర్థం, అర్థించు, వేడుకొను, అడుక్కొను, రైట్. నెక్స్ట్ అండి, మరి ఒక ముఖ్యమైన పదం ప్లీడెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీడ్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకే వర్డ్కి విభిన్న అర్థాలు ఉన్నప్పుడు దాన్ని మనం ముఖ్యంగా భావించాలి. ప్లీడెడ్. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ ఏంటంటే డిఈడి వచ్చింది. ఎప్పుడైనా వర్డ్ ఎండింగ్లో డిఈడి వస్తే ఆ డిఈడిని డిఐడిగా చదవాలి. ల్యాండెడ్, క్రౌడెడ్, ప్లీడెడ్, నీడెడ్.
ఓకేనా. ఇలా whenever we find ded at the end of any English word, that ded must be pronounced like did. Sound, sounded, branded, landed, needed, అలా చూసుకోవాలండి. ఇకపోతే ప్లీడ్, ప్లీడెడ్, ప్లీడెడ్, బ్రతిమాలు, బ్రతిమాలు అడుగు. ఓకేనా. ప్లీజ్ ప్లీజ్, చేయవా చేయవా అని అడుగుతారు కదా, ముఖ్యంగా చిన్న పిల్లలు. ఓకేనా. ద చైల్డ్ ప్లీడెడ్ హర్ మదర్, ద చైల్డ్ ప్లీడెడ్ హర్ మదర్ ఫర్ ఎ న్యూ సైకిల్, కొత్త సైకిల్ కోసం ఎంతగానో బ్రతిమాలింది. అలానే ఈ లీగల్ టర్మినాలజీలో కోర్టులో కేసు వాదించడాన్ని ప్లీడ్ అంటారండి. ఒకరి తరఫున మాట్లాడడాన్ని కూడా ప్లీడ్ అంటారండి. కోర్టులో కేసు వాదించడము, ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోవడాన్ని కూడా ప్లీడ్ అనే అంటారు. దాని నుంచే ప్లీడా అనే మాట వచ్చింది. రైట్. నెక్స్ట్ వర్డ్ అండి, అడగటం గురించి నేర్చుకుంటున్నాం. ఎంక్వైర్, ఎంక్వైర్ కాదండి, ఈ ఎంక్వైర్, ఇంక్వైర్డ్, ఇంక్వైర్డ్. అడుగు, విచారించి అడుగు. అడుగు, ఆరా తీసి అడగటాన్ని, విచారించడాన్ని, విచారించి అడగటాన్ని ఇంక్వైర్ అంటారండి. రైట్. డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుసుకుని ఆరా తీసి అడగటాన్ని ఇంక్వైర్ అంటారు. ద పోలీస్ పీపుల్ హ్యావ్ ఇంక్వైర్డ్ రిగార్డింగ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఓకేనా. ఈ జరిగిన సంఘటన గురించి వాళ్ళు ఆరా తీసి అడిగారు. ద పోలీస్ పీపుల్ హ్యావ్ ఇంక్వైర్డ్ రిగార్డింగ్ దాట్ ఇన్సిడెంట్. ఆ సంఘటన గురించి పోలీస్ వాళ్ళు బాగా విచారణ చేశారు, విచారించి అడిగారు. ఓకేనా. అడుగు, విచారించి అడుగు, అడిగి తెలుసుకును, ఇలాంటి అర్థాలతో ఇంక్వైర్ అనమాట. నెక్స్ట్ అండి, ఇప్పుడు ప్రశ్నించు చూసామండి. రకరకాల ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, చిన్నగా అడగటం, పెద్దగా అడగటం అని చూసాం. ఇప్పుడు దానికి ఆపోజిట్ చూద్దాం. మొదటిగా ఆన్సర్, ఆన్సర్, ఆన్సెట్, ఆన్సెడ్. జవాబు ఇవ్వు, సమాధానం చెప్పు. అంటే నేరుగా మాటతో సమాధానం చెప్పడము, లేదా రాతపూర్వకంగా సమాధానం చెప్పడం. I have answered all the questions in the examination. I've answered all the questions in the examination. పరీక్షలో నేను అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను, సమాధానాలు చెప్పాను. రైట్. He has answered all the questions in the interview. ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. రైట్. Someone answered the door. అంటే అండి, ఎవరో తలుపు కొట్టారు. ఓకేనా. తలుపు కొడితే వెళ్ళి ఎవరో చూశారు. అలా తలుపు ఎవరు కొట్టారో వెళ్ళి తలుపు తీసి లోపలికి రమ్మంటాని, లేకపోతే చూడ్డాన్ని ఆన్సర్ ద డోర్ అంటారు. హీ ఆన్సర్డ్ లాట్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఎస్టర్డే. హీ ఆన్సర్డ్ లాట్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఎస్టర్డే ఇన్ ద ఆఫీస్. ఆఫీస్లో అతను చాలా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేశాడు, అంటే ఫోన్ ఎత్తి మాట్లాడాడు, దాని ఉద్దేశం అది. రైట్. ఆన్సర్ అంటే అలా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అలానే రిప్లై, రిప్లైడ్, రిప్లైడ్. ఇది కూడా అంతేనండి. నేరుగా సమాధానం చెప్పినా, లేకపోతే రాతపూర్వకంగా సమాధానం చెప్పినా కూడా. హీ హ్యాస్ నెవర్ రిప్లైడ్ మై లెటర్స్. హీ హ్యాస్ నెవర్ రిప్లైడ్ మై లెటర్స్. నా ఉత్తరాలకు ఎప్పుడు అతను జవాబు రాయలేదు. రైట్. షీ డింట్ రిప్లై అండ్ షీ స్మైల్డ్ ఎట్ మీ సింప్లీ. ఆమె నాకు ఎలాంటి సమాధానం చెప్పలేదు, చిన్నగా నవ్వింది అంతే. రైట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిప్లై. నెక్స్ట్ అండి, దానికి ఆల్టర్నేటివ్ వర్డ్ గివ్ రిప్లై, గేవ్ రిప్లై, గివెన్ రిప్లై. సమాధానం ఇవ్వటము, జవాబు చెప్పడం, సేమ్ మీనింగ్ అండి. షీ డెంట్ గివ్ రిప్లై, షీ డెంట్ గివ్ మీ రిప్లై, షీ జస్ట్ స్మైల్డ్ అట్ మీ. అలాగే అదే ఎగ్జాంపుల్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సెట్ చూద్దామండి. ఏడిపించడం, ఆట పట్టించడం, ఎగతాళి చేయడం, చికాకు పెట్టడం, చిరాకు పెట్టడం, ఇలాంటి వర్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి చూద్దామండి. అందులో మొదటిగా ర్యాగ్, ర్యాగ్డ్, ర్యాగ్డ్, ఏడిపించడం. అలానే టీజ్, టీజ్డ్, టీజ్డ్. ఇది కూడా ఏడిపించడమే. ర్యాగ్ అన్నా, టీజ్ అన్నా ఏడిపించడం, ఆట పట్టించడం, చికాకు పెట్టడం, ఇలా చెప్పుకోవచ్చు. అయితే డిఫరెన్స్ ఏంటి? ఓకేనా. టీజ్ అంటే ఎలా అంటే సరదాగా, స్నేహపూర్వకంగా, ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్. ఓకేనా. ఏదో పేరు గురించో లేకపోతే చిన్నగా ఏడిపించడాన్ని పెద్ద హామ్ ఏమి ఉండదు. ఓకేనా. ఎరాస్ చేయడం లాగా ఉండదు. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ టీజన్. ర్యాగ్ అనేసరికి కాస్త తీవ్రంగా ఉంటుంది, అది ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించేంతగా ఉంటుంది. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ ర్యాగ్. మై కజిన్స్ యూస్ టు టీజ్ మీ రిగార్డింగ్ మై నేమ్ ఇన్ మై స్కూల్ డేస్, ఇన్ మై చైల్డ్హుడ్.
నా చైల్డ్‌హుడ్ డేస్‌లో, నా చిన్నతనంలో నా కజిన్స్ నా పేరు గురించి ఆట పట్టిస్తా ఉండేవారు, ఏడిపిస్తా ఉండేవారు. రైట్? టీజ్ అంటే అలాంటి దాన్ని. ఓకేనా? ఆహ్, హి వాస్ ర్యాగ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. దట్ ఈస్ వై హి ఫైల్డ్ ఎ కంప్లెయింట్ టు యాంటీ-ర్యాగింగ్ స్క్వాడ్ with the anti-ragging squad. He was ragged in the classroom severely by other students, so he approached the anti-ragging squad and he filed a complaint with them. ఓకేనా, క్లాస్లో అతన్ని తీవ్రంగా ఏడిపించారు మిగిలిన విద్యార్థులు, అందుచేత అతను కంప్లైంట్ ఫైల్ చేశాడు. రైట్? ర్యాగ్కి టీజ్కి డిఫరెన్స్. నెక్స్ట్ అండి, బులీ, బియుఎల్ఎల్వై, బులీ, బుల్లిడ్ ఇలా చదవకూడదండి, బుల్లీ కాదు, బుల్లిడ్. ఇది కూడా ఏడిపించటమే, ముఖ్యంగా బాడీ షేమింగ్ చేసి ఏడిపించటము, ఓకేనా, ఇబ్బంది కలిగించటము, ఈ ర్యాగ్ కన్నా తీవ్రంగా ఏడిపించడాన్ని బుల్లీ అంటారండి. ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళ శరీరం గురించి, వాళ్ళ అంగవైకల్యం గురించి ఇలా స్కూల్స్లో అవి చూస్తూ ఉంటాము, అలా ఏడిపించడాన్ని బుల్లీ అంటారు. ద స్మాల్ కిడ్ వాస్ బుల్లీడ్ ఇన్ హిస్ స్కూల్ డేస్. ఓకేనా, తన స్కూల్ డేస్లో అతను ఎంతగానో ఏడిపింపబడ్డాడు మిగిలిన విద్యార్థుల చేత, ఎవరి చేతో. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ బులీ. నెక్స్ట్ అండి, మోక్, ఎంఓసికే ఎలా చదవాలండి? మోక్. ఎంఓసికే ఇది మోక్డ్, ఈ డి ఎలా చదువుతాం? ఇలా చదువుతాం, మోక్డ్. ఎందుకంటే ఇక్కడ ఎండింగ్లో చూడండి ఇలా ఉంది, క, ఇలా క వచ్చినప్పుడు తర్వాత రాసే డీని టాలా చదువుతాం, మోక్డ్. Suck, S-U-C-K, sucked, cracked, licked, tucked, packed. అలానే మోక్డ్. ఇది కూడా ఏడిపించడమే, అవహేళన చేయడం అండి. ఎదుటి వ్యక్తి యొక్క మాటలను కానీ, బాడీ లాంగ్వేజ్ని కానీ, నడిచే తీరును కానీ, మాట్లాడే తీరును కానీ అనుకరిస్తూ ఏడిపిస్తే మోక్ అంటారండి. రైట్? He was mocked regarding his accent. He was mocked regarding his Telugu accent. అంటే అతని తెలుగు యొక్క యాక్సెంట్, పలికే విధానం అనేది దాని పట్ల అందరూ కూడా మాక్ చేశారు. అతను మాక్ చేయబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు, ఏడిపించబడ్డాడు. He was mocked regarding his తెలుగు యాక్సెంట్ in the office by remaining colleagues చేత ఏడిపించబడ్డాడు. That is called as mock అండి. నెక్స్ట్ అండి, KID, kid, KIDDED, కిడిడ్. ఇక్కడ చూడండి స్పెల్లింగ్, ఎప్పుడైనా మనకి డిఈడి కనిపిస్తే ఎండింగ్లో ఆ డిఈడిని డిఐడిగా చదవాలి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, నీడెడ్ ఇలా చెప్పుకోవచ్చు. whenever we find DED, the spelling DED at the end of any English word, that particular DED must be pronounced like DID. సౌండెడ్, బ్రాండెడ్, ల్యాండెడ్ ఇలా చెప్పుకోవచ్చు. అలా చూసుకుంటే కిడెడ్ సరదాగా ఆట పట్టించడాన్ని కిడ్ అంటారు. ఐ వాజ్ నాట్ సీరియస్, ఐ వాజ్ జస్ట్ కిడింగ్ విత్ యూ. ఓకేనా, నేను చాలా సీరియస్గా అనటం లేదు, కేవలం సరదాగా అంటున్నాను. ఊరికే ఉత్తునే అంటారు కదా, అలా చెప్పేటప్పుడు ఈ కిడ్ అనే మాట చెప్పుకోవచ్చు. ఐ వాజ్ నాట్ సీరియస్ ఎట్ ఆల్, ఐ వాజ్ జస్ట్ కిడింగ్ విత్ యూ. రైట్? క్రాక్ జోక్స్ వేయడం, జోక్స్ చెప్పడాన్ని హీ ఆల్వేస్ క్రాక్స్ జోక్స్. అతను ఎప్పుడు చలోక్తులు విసురుతుంటాడు, జోకులు పేలుస్తుంటాడు, ఇలా అంటారండి. జోక్స్ చేయడాన్ని ఏమంటారు? క్రాక్డ్ జోక్స్. దానికి ఇంకొక వర్డ్ కూడా ఉందండి, డైరెక్ట్గా జోక్, జేఓకై, జోక్డ్ పాస్ట్ టెన్స్ అండి, జోక్డ్ చెప్పుకోవచ్చండి. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లాఫ్ ఎట్ ఆల్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే జోక్డ్. I was laughing all the time last night as my friend was joking in the room a lot. ఓకేనా, గత రాత్రి నేను నవ్వుతూనే ఉన్నాను, మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, వాడు అలా జోక్ చేస్తూనే ఉన్నాడు, ఓకేనా, జోకులు చెప్తూనే ఉన్నాడు. అలా ఐ వాజ్ లాఫింగ్ ఆల్ ద టైమ్ లాస్ట్ నైట్ యాజ్ మై ఫ్రెండ్ వాజ్ జోకింగ్ కంటిన్యూస్లీ. రైట్? నెక్స్ట్ వర్బ్ అండి, ప్రవోక్డ్. ఈ డి చూడండి ఇలా చెప్పాలి. ప్రవోక్ అన్నప్పుడు చూడండి ఆ కేని ఇలా చదువుతాం,
ఎలాగా లుక్, లైక్, లీక్, ప్యాక్. అలా కాలా చదివినప్పుడు ఈ పొల్లు కాలా చదివినప్పుడు తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. అందుచేతనే ప్రవోక్డ్ డాలా చెప్పం. కవ్వించు, కోపం తెప్పించు, రెచ్చగొట్టు. రైట్. ద న్యూస్ ఆర్టికల్ ప్రవోక్డ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద కంట్రీ. That newspaper's article provoked lots of people in the country. దేశంలో ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దేశంలో చాలా మందిని రెచ్చగొట్టింది, కవ్వించింది, కోపం తెప్పించింది. నెక్స్ట్ అండి, ఇరిటేట్, అన్నోయ్. ఇరిటేటెడ్ చూడండి, ఇక్కడ టీఈడి వచ్చిందండి. ఎప్పుడైనా టీఈడి కనిపిస్తే ఎలా చెప్పాలి? టీఐడిగా చెప్పాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టీఈడి అనే స్పెల్లింగ్ కనిపిస్తే దాన్ని టీఐడిగా పలకాలి. రాసేది టీఈడియే రాస్తాం, కానీ పలికేది టీఐడి పలుకుతాం. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. ఇలా చూసుకుంటే ఇరిటేటెడ్. చికాకు తెప్పించు, చిరాకు తెప్పించు, విసిగించు. నెక్స్ట్ అండి, అన్నోయ్. చూడండి, ఓవై వచ్చింది. ఓవై వస్తే ఎండింగ్లో ఓయ్ అని చెప్పాలి. బిఓవై బోయ్, టిఓవై టోయ్, సిఓవై ఖోయ్. అలా అన్నోయిడ్ విసిగించు. ఇది మాటలతో లేకపోతే చేష్టలతో, పనులతో విసిగిస్తే కనుక అన్నోయ్ అంటారు. ఇరిటేట్ అంటే మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు. ముఖ్యంగా ఏదైనా రియాక్షన్ వస్తుంది కదా, బాడీకి ఏదైనా రాసుకున్నప్పుడు కానీ అలాంటి దాన్ని కూడా ఇరిటేట్ అంటాం. ఓకేనా. సమ్ ఫేషియల్ క్రీమ్స్ ఇరిటేట్స్ ఆ స్కిన్. కొన్ని ఫేషియల్ క్రీమ్స్ రాసుకున్నప్పుడు మనకి చిరాకు వస్తుంది, దానిపైన బొబ్బల్లాగా వస్తుంది, లేకపోతే శరీరం పాడవుతుంది. అలా చెప్పేటప్పుడు కూడా ఈ ఇరిటేట్ను ఉపయోగిస్తారు. హీ ఆల్వేస్ ఇరిటేట్స్ మీ విత్ హిజ్ వర్డ్స్. అతను తన మాటలతో ఎప్పుడు నన్ను చికాకు పెట్టిస్తాడు, చిరాకు తెప్పిస్తాడు, విసిగిస్తాడు. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇరిటేట్. మరి అన్నోయ్ అంటే విసిగించడం. మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్నోయ్. రైట్. దీస్ డేస్ చిల్డ్రన్ అన్నోయ్ their parents for మొబైల్ ఫోన్స్ విషయమై ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా తల్లిదండ్రులు విసిగిస్తూ ఉన్నారు. ఎప్పుడు అదే పట్టు కూర్చుంటున్నారు. ఆ పద్ధతిలో ఆ క్రమంలో నేను చెప్తా ఉన్నాను. రైట్. నెక్స్ట్ అండి, ఇన్రైజ్డ్. తీవ్రమైన కోపం తెప్పించడాన్ని ఇన్రైజ్ అంటారు. పట్టలేనంత కోపం. వీటన్నిటికన్నా ఇదే ఎక్కువ. ఇన్రైజ్డ్. That news article enraged lots of people in the country. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తున్నా. That news article enraged lots of people in the country. దేశంలో ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ చాలా మందిని తీవ్రమైన కోపం తెప్పించింది. రైట్. ఇన్సల్ట్, అవమానం గురించి. అవమానపరచడం, అవమానపడడం. ఇన్సల్టెడ్. టీఈడి వస్తే ఎలా పలకాలండి? టీఐడిగా పలకాలి కదా. అందుచేతన ఇన్సల్టెడ్. నెక్స్ట్ అండి, హ్యూమిలియేటెడ్. తీవ్రమైన అవమానం. తీవ్రంగా అవమానపరచడాన్ని హ్యూమిలియేట్ అంటారు. చిన్న చిన్న అవమానాలు అయితే ఇన్సల్ట్ అంటారు. వెన్ హీ కేమ్ మై హోమ్ హీ డిడ్ంట్ టేక్ ఎనీథింగ్, హీ ఇన్సల్టెడ్ లైక్ దట్. మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తినలేదు, తీసుకోలేదు, తాగలేదు. ఆ రకంగా అతను నన్ను అవమానపరిచాడు. హీ ఆల్వేస్ ఇన్సల్ట్స్ మీ విత్ హిస్ వర్డ్స్. అతను తన మాటలతో నన్ను అస్తమాను అవమానపరుస్తూ ఉంటాడు. ఇలా చిన్న వాటికి ఇన్సల్ట్ అంటారు. అలా కాకుండా తీవ్రంగా. రైట్. ద్రౌపది వాజ్ ఇన్సల్టెడ్ ఇన్ ఏ బిగ్ అసెంబ్లీ ఇన్ మహాభారతంలో ద్రౌపది అనే ఆమె ఇన్సల్ట్ చేయబడుతుంది, తీవ్రంగా అవమానింపబడుతుంది. ఎలాగా? చీర లాగేసి ఇబ్బంది పెట్టి అలా ఎవరికి చాలా తీవ్రంగా అవమానపరచడాన్ని హ్యూమిలియేట్ అంటారండి. రైట్. ఈ నెక్స్ట్ సెట్ చూద్దామండి. దీనికి సంబంధించి ఏంటంటే గారాబం చేయడం, ముద్దు పెట్టడం, హగ్ చేయడం, ఇలాంటివన్నీ ఒక చోట రాశాను. కిస్డ్ ఎలా పలకాలండి? ఈ డీని కిస్డ్ కాదండి, కిస్డ్.
ఎందుకు? ఇక్కడ చూడండి స్ సౌండింగ్ ఏముందండి? స్. ఫేస్, అనౌన్స్, స్లైస్, మిస్, కిస్, ఇలా స్ అనే శబ్దం వస్తే తర్వాత రాసే డీని ఎలా రాస్తాం? టగా రాస్తాం. కిస్, కిస్డ్. ఓకేనా? ఫేస్, ఫేస్డ్. మిస్, మిస్డ్. అందుచేతనే మిస్డ్ కాల్ అంటాం, మిస్డ్ కాల్ కాదు. ఆ మాదిరిగా చూసుకుంటే కిస్, కిస్డ్, కిస్డ్. ముద్దు పెట్టు, ముద్దాడు. రైట్. ప్యాంపా, కిస్ అనే మాట అందరికీ తెలుసండి. ప్యాంపా, ప్యాంపర్డ్, ప్యాంపర్డ్. గారాబం చేయడం అండి. రైట్. దీస్ డేస్ పేరెంట్స్ ప్యాంపర్ దయర్ చిల్డ్రన్ అలాట్. ప్రస్తుత రోజుల్లో పిల్లలు తమ పిల్లల్ని బాగా గారాబం చేస్తూ ఉన్నారు. బాగా గారాబం చేయటము లేదా గారాబం చేయడం ఏంటారండి? ప్యాంపా, ప్యాంపర్డ్, ప్యాంపర్డ్. నెక్స్ట్ అండి హగ్, లేకపోతే కడిల్. హగ్, హగ్డ్, హగ్డ్. కౌగలించుకొని. కడిల్ అంటే అదే మీనింగ్ అండి. కజిల్, కజిల్డ్, కజిల్డ్. అలానే ఎంబ్రైస్, ఎంబ్రైస్డ్, ఎంబ్రైస్డ్. ఇది కూడా కౌగిలించుకుని. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మాట కూడా రాస్తున్నాను. హడిల్. ఇది కూడా వర్బేనండి. కడిల్, హడిల్. రైమింగ్ వర్డ్స్. కడిల్ అంటే హగ్తో సమానం అండి. రైట్. హీ హగ్డ్ వెన్ హీ వాచ్డ్ హర్. వెన్ హీ మెట్ హర్ హీ హగ్డ్. అతను ఆమెను చూసినప్పుడు కౌగిలించుకున్నాడు. హీ కజిల్డ్ హర్ వెన్ హీ వాచ్డ్. నెక్స్ట్ అండి హీ ఎంబ్రైస్డ్ హర్. రైట్. ఇలా చెప్పుకోవచ్చు. మరి హడిల్ అంటే గుంపుగా ఒక చోట చేరటం అండి. ఓకేనా? చలి కానీ భయం కానీ వేసినప్పుడు కాళ్ళు చేతులు దగ్గరికి పెట్టుకుని ముడుచుకుని పోతాం కదా, అలా ముడుచుకుపోవడాన్ని హడిల్ అంటారండి. రైట్. బిఫోర్ ద మ్యాచ్ ఆల్ ద ప్లేయర్స్ హడిల్డ్ ఇన్ ఎ సింగిల్ ప్లేస్. మ్యాచ్కి ముందు చూడండి ప్లేయర్స్ అంతా గుంపుగా ఒకే చోట చేరి మాట్లాడుకుంటారు. వెన్ ద వికెట్స్ డౌన్, when a wicket down, all the players huddle generally, right? The players would huddle together there. ఇలా ఒక్కసారిగా ఒక్క చోటే గుమిగూడడాన్ని అలాగే కాళ్ళు చేతులు దగ్గరగా తెచ్చుకోవడం. భయం కావచ్చు, చలి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా ఏంటంటే ఏం చెప్పుకున్నాము మనం ఈ సెట్లో? అవమానపరచటము, అలానే కౌగిలించుకోవటం, లేకపోతే గారాబం చేయటం, అలాగే రెచ్చగొట్టడం, ఇలాంటివన్నీ చూసామండి. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. Thank you.